హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అలాగే పచ్చి కంది గింజల పులుసు అయితే ప్రిపేర్ చేశాను. ఏ విధంగా తయారు చేయాలో చూస్తాం. ఇప్పుడు ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ఒక పాత్రలో అయితే నీళ్ళు అయితే పోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, అలాగే ఒలిచి పెట్టుకున్న పచ్చి కంది గింజలు, అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకోగానే వాటర్ అంతా కాస్త పైకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పక్కకు తీసేసుకున్నానండి. ఇప్పుడు ఎంత వాటర్ కావాలో అంతవరకు అయితే ఇప్పుడైతే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇవైతే కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మనకి గింజలు అనేవి మెత్తగా వస్తాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఉడికి పెట్టుకున్న గింజలను అయితే కూడా ఒక చెంచా అయితే తీసుకున్నాను. అలాగే టమాటా ఒకటి, ధనియాల పొడి 2 స్పూన్లు, కారం పొడి 1 స్పూను, పసుపు తగినంత అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ కూడా ఇప్పుడు వేసుకొని దీనంతా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉడుకుతున్న దాంట్లోకి అయితే మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో ఉన్న ఎక్స్ట్రా మసాలా నీళ్ళు కూడా ఇప్పుడైతే అందులోకి అయితే కడిగైతే పోసుకుంటున్నాను. ఇప్పుడు మనకు తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మనకి సాంబార్కి ఎంత కావాలో అంత అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు కూడా రసం కూడా అందులోకి అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇక కాసేపు అయితే ఉడికి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను. అంతేనండి, సాంబార్ అయితే రెడీ అయిపోయింది, గింజల పులుసు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి పోపు అయితే మనం రెడీ చేసుకోవాలి. ముందుగా పెనం అయితే పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ అయితే కొద్దిగా వేసుకున్నాను. అలాగే పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను. అవి కాస్త చిట్పట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులోకి అయితే వేసేసుకుంటున్నాను. అవి కాసేపు వాడాలి అన్నమాట. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము వేయించుకోవాలన్నమాట పోపుకి. అప్పుడే సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి పోపు. ఇప్పుడైతే సాంబార్లోకి అయితే మిక్స్ చేసేస్తుంటున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన ఈజీ రెసిపీ గింజల పులుసు చాలా బాగుంటుందండి. రాగి సంకట్లోకి అయితే సూపర్ కాంబినేషన్, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.